హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియో చూస్తూ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి పెసర్లు. మీకు ఇప్పుడు పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా పెసర్లు ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసేయాలి. నైట్ మొత్తం నానిన తర్వాత నేను నానబెట్టేటప్పుడు ఇవి 2 కప్స్ పెసర్లు అండి. ఇందులో నేను కొంచెం రైస్ వేసుకున్నాను. కొంచెం అంటే ఒక పావు కప్పు, 2 కప్పుల పెసర్లకి ఒక పావు కప్పు రైస్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్, అందరూ వేయాలని ఏం లేదు. కొంచెం వేస్తే బాగుంటుంది, అందుకే నేను వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఓన్లీ పెసర్లు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరట్టు మీద వేసుకోవడానికి నేను ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పెసర్లు మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టే ముందు నేను ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మీరు కావాలంటే 2 అయినా వేసుకోండి. నాకు పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువ వేస్తాను కారం. అండ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. పిండి మిక్సీ పట్టేశాను. ఇది మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం ఇట్లా మీడియం సైజులో పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు. మరి వాటర్ ఒకేసారి ఎక్కువ వేసేయకండి, మళ్ళీ లూజ్గా అయిపోతే మాత్రం పెసరట్టు అంత మంచిగా రాదు. పెసరట్టు పిండి కొంచెం థిక్గానే ఉండాలి. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్ వేసేసి కలిపేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈలోపు పెసరట్టులోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ ఎవరన్నా తెలియని వాళ్ళకు ఉంటే యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇవి ఒక పావు కప్పు పుట్నాలు వేసాను. పావు కప్పు, ఏ కప్తో అయితే మనం వేసుకుంటామో, ఒక కప్పు పల్లీలు, ఓ పావు కప్పు పుట్నాలు, కొంచెం తక్కువే వేసాను. పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి వచ్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి కారం తక్కువ ఉన్నాయి, అందుకే కొంచెం వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తింటే చూసి వేసుకోండి. ఇంకా ఒక చిన్న ఆనియన్, పెద్ద ఆనియన్, ఒక 3 వెల్లుల్లి, అండ్ కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం రాళ్ళుప్పు వేస్తున్నాను, కల్లుప్పు. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టేసాను. పోపు వేసేద్దాం. పోపు వేసేసానండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చికరివేపాకు వేసి పోపు వేసేసుకున్నాను. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా దోశ వేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్, ఇంకా అల్లం ముక్కలు, కొత్తిమీర మొత్తం కలిపేసుకుందాం ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి, పెనం హీట్ అయ్యాక దోశ వేసేసుకుందాం. ఇప్పుడు దోశ వేసేస్తున్నాను. ఇప్పుడు దోశ మీద ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకుందాం. ఇంకొంచెం క్యారెట్ ఎక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే క్యారెట్ తక్కువ వేసుకోవచ్చు. నాకు పిల్లలు ఇష్టంగా తింటారని ఇంకొంచెం క్యారెట్ ఎక్కువ వేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయింది. చూసారా,
ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై